నమస్తే తల్లి. నమస్తే తల్లి. రేపులా రేపులా మా మేరా కొడుకో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత వైఎస్ఆర్సీపీ పార్టీ రాష్ట్రంలో తుడుచుకుపెట్టకపోవడం కారణంగా దాదాపు ఎన్నికల్లో 164 సీట్లు ఎన్డీఏ ప్రభుత్వానికి ప్రజలు కట్టబెట్టడం జరిగింది. ప్రజలందరూ కూడా ఈరోజు కౌన్సిలర్లు కానీ, మిగతా మాజీ కౌన్సిలర్లు కానీ, మాజీ ఎమ్మెల్యేలు కానీ, మాజీ మండల ప్రెసిడెంట్ కానీ, వీళ్ళందరూ కూడా ఈ రాష్ట్రం తెలుగుదేశం పార్టీతోనే అభివృద్ధి సాధ్యమవుతుందని ఒక మంచి ఆలోచనతో చాలామంది పార్టీలో చేరే వాళ్ళు ఉన్నారు. ఇక్కడనే కాకుండా బయట ప్రాంతాల్లో నుంచి కూడా కొంతమంది ఎమ్మెల్యేలు కూడా చేరాలని కూడా, నాకు కూడా ఒక మాజీ ఎమ్మెల్యే గారు టచ్లో ఉన్నాడు, మాట్లాడితే చేరతానని. కాబట్టి ఇటువంటి పార్టీ వల్లనే అభివృద్ధి సాధ్యం, ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందుతానే ఒక మంచి ఆలోచనతో మన పొద్దుటూరుకి సంబంధించిన కౌన్సిలర్లందరూ కూడా గతంలో ఉండబడిన అవినీతి అక్రమాలు ఇవన్నీ చూసి ఇక్కడ ఎన్ని రోజులున్నా కూడా కొంతమందికి మాత్రమే ప్రయోజనం ఉంటుంది, అందరికీ ప్రయోజనం ఉండే పరిస్థితి లేదు, సమ న్యాయం జరగదనే ఒక మంచి ఆలోచనతో ఈ ప్రభుత్వంలోనే అభివృద్ధి సాధ్యమవుతుందనే ఒక మంచి ఆలోచనతో నిర్ణయం తీసుకొని 4 కౌన్సిలర్లు ఈరోజు తెలుగుదేశం పార్టీలో చేరడానికి ముందుకు రావడం జరిగింది. వీరే కాకుండా కొంతమంది ఉన్నారు, కొంతమంది చాలామంది ఇంకా గతంలో వైఎస్ఆర్సీపీ పార్టీకి చేసిన కొంతమంది లీడర్లు కూడా మేము పార్టీలోకి వస్తామని చెప్తా ఉన్నారు. పొద్దుటూరులో అందరం కలిసి శాంతియుత వాతావరణాన్ని నెలకొల్పి అభివృద్ధి పదంలో పొద్దుటూరును నడిపిస్తామనే ఆలోచన వాళ్ళు కూడా మాకు సలహా ఇస్తున్నారు. తప్పనిసరిగా వారి ఆలోచనలను వారిని కూడా పార్టీలోకి తీసుకోవడం అనేది భవిష్యత్తులో జరుగుతుంది. ఏది ఏమైనా తెలుగుదేశం పార్టీ ఈ అధికారంలో ఉంది కాబట్టి సురేష్ నాయుడు కానీ, ముక్తార్ కానీ, మేము అందరము కలిసికట్టుగా పొద్దుటూరు అభివృద్ధిని పూర్తి స్థాయిలో చేసే ప్రయత్నాలు మేము ముమ్మరం చేసినాము. తప్పనిసరిగా ఈ 5 సంవత్సరాల్లో అందరి సహాయాలతో పొద్దుటూరు పట్టణాన్ని పూర్తిగా అభివృద్ధి చేయడం జరుగుతుంది. కాబట్టి మేము అభివృద్ధి మీదనే పూర్తిగా దృష్టి సారించి ఎవరైతే మా పార్టీ విధానాలు, చంద్రబాబు నాయుడు గారి యొక్క ప్రభుత్వ పాలనను అందరూ ఎవరైతే వాళ్ళందరూ మెచ్చుకొని ఈ పార్టీలోకి వస్తే వాళ్ళందరూ మనస్ఫూర్తిగా స్వాగతిస్తాం. తెలుగుదేశం పార్టీని పొద్దుటూరులో అన్ని రకాల బలోపేతం చేసి అభివృద్ధి పదవులోకి తీసుకొని పోతాము. ఈరోజు చేరిన కౌన్సిలర్లందరూ కూడా వాళ్ళకు హృదయపూర్వకంగా తెలుగుదేశం పార్టీలోకి ఆహ్వానం పలుకుతూ రాగుల శాంతి వచ్చి నిలబడమ్మా, రాగుల శాంతి 8వ వార్డు, రావులకొల్ల అరుణ 40వ వార్డు నిలబడమ్మా, షేక్ కమాల్ బాషా 24వ వార్డు, మోతుకూరి జయలక్ష్మి 29వ వార్డు. ఈ 4 కౌన్సిలర్లు ఈరోజు పార్టీలో చేరేదానికి వాళ్ళను పార్టీ మనస్ఫూర్తిగా అభినందిస్తూ, వీరందరితో కూడా సురేష్ నాయుడు కానీ, ముక్తార్ కానీ, ఈవి సుధాకర్ రెడ్డి కానీ మన వాళ్ళందరూ
కలిసికట్టుగా భవిష్యత్తులో వాళ్ళు మేము అందరం కలిసికట్టుగా ఈ ఈ ప్రొద్దుటూరు అభివృద్ధి పదంలో నడిపించేదానికి మా వంతు కృషి చేస్తాం. వాళ్ళు కౌన్సిలర్ల సహకారం కూడా బాగా తీసుకొని వారి యొక్క సలహాలు కూడా మేము విని మున్సిపాలిటీని కూడా అభివృద్ధి పదంలో నడిపించడానికి ప్రయత్నం చేస్తాం.